మనం అనంతపురం నగరంలో ఉన్నాం. మనతో పాటు మాట్లాడేందుకు మాజీ మేయర్ రాగే పరశురామ్ గారు ఉన్నారు. ఆయనకి ఎన్నికల విధుల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ రీజనల్ డిప్యూటీ జనరల్ బాడీ మీటింగ్లో ఈయనకి 2 జిల్లాల బాధ్యతలను అప్పచెప్పారు. ఆయనతో పాటు మాట్లాడేందుకు మనతో పాటు ఆయన ఉన్నారు. ముఖ్యంగా సార్ చెప్పండి, అనంతపురం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఏ విధంగా ముందరికి వెళ్తుంది? చంద్రబాబు నాయుడు ముఖ్యంగా చెబుతున్నారు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి మేము సాధిస్తామని చెప్పి చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు సార్? ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి సంక్షేమ పథకాలతో మరి ఈరోజు మరొక్కసారి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవడం వల్లనే ఈ సంక్షేమ పథకాలు అభివృద్ధి మరొక్కసారి కొనసాగుతాయన్నటువంటి ఆలోచనతో మరి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయం. మరి ఒక సామెత ఉంది, రాజు బలవంతుడైతే శత్రువులందరూ కూడా ఏకమవుతారనేసి. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడుగా ఉన్నాడు, అణగారిన వర్గాలకు అన్ని వర్గాలకు మరి దగ్గర అవుతున్నాడన్నటువంటి ఉద్దేశంతో మరి రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా ఒకవైపు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఒకవైపు ఉన్నారు. మరి దాన్ని బట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలలో పొందినటువంటి మన్నలను మనం గుర్తించవచ్చు. మరి ఈ రోజున మేము చెప్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి విజయదుంది మోగిస్తుంది. మరి రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల్లోనైతేమి ఎంపీ స్థానాల్లో అయితేమి ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి మరొక్కసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోబోతున్నాం. మరి అంతేకాకుండా ఈ మధ్యనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసినటువంటి సేవలను గుర్తించి మరి అనంతపురం హిందూపురం పార్లమెంటుకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ డిప్యూటీ కోఆర్డినేటర్గా నియమించినందుకు మరి కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మీరు కూడా పనిచేయాలనేటువంటి ఆలోచనతో మరి పార్టీ నాకు ఈ బాధ్యతను అప్పచెప్పినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీలు 2 పార్లమెంటు అభ్యర్థుల విజయం కోసం నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా చెప్పండి, అనంతపురం నగరంలో అసలు అభివృద్ధి జరగలేదని చెప్పి ఇప్పుడున్న టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ గారు చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? మరి ఈరోజు అనంతపురం నగరానికి విషయానికి వస్తే మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందినటువంటి మాటను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఒక అభ్యర్థిగా పార్టీ అభ్యర్థిగా వచ్చినప్పుడు ఏదో విమర్శలు చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు తప్ప మరి గతంలో మనం ఒకసారి బేరీజ్ వేసుకున్నప్పుడు ఎప్పుడూ లేనటువంటి నిధులైతేమి మరి అభివృద్ధి అయితేమి జరిగిన మాటను మనము వాస్తవం అనేసేసే గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి? ముఖ్యంగా మీ పార్టీ ఎన్ని సీట్లు సాధించే అవకాశం? నాకు తెలిసి ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలను మరి ఎందుకంటే 2019 ఎన్నికలు చూసాం, 2 స్థానాలను కోల్పోవడం జరిగింది, 12 అసెంబ్లీలు 2 పార్లమెంట్లు గెలుచుకోవడం జరిగింది. మరి ఈరోజు నా సంక్షేమ అభివృద్ధిని ఒకసారి గమనిస్తే మరి ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాలు 2 పార్లమెంట్లు గెలిపించుకొనేసేసి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మనతో పాటు మాట్లాడుతున్న రాగే పరశురామ్ గారు రీజనల్ కోఆర్డినేటర్గా ఉమ్మడి జిల్లాలకు ఉన్నారు. వైసీపీ పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో భాగంగా ఆయన్ని ఇక్కడ నియమించిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన ఉమ్మడి జిల్లాలో 14 సీట్లలో ఖచ్చితంగా 14 సీట్లు సాధిస్తామని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు, హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని